తమ విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ కు ఫ్లాట్ వికెట్ ఇస్తే ఎలా ఉంటుందో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి నిరూపించింది. గత సీజన్ లో సృష్టించిన విధ్వంసాన్ని చివరి మ్యాచ్ లో అందరికీ గుర్తు చేస్తూ సన్ రైజర్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఢిల్లీ బ్యాటింగ్ పిచ్ పై పరుగుల విధ్వంసం సృష్టించారు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. దూకుడుగా ఇన్నింగ్స్ ని ఆరంభించిన సన్ రైజర్స్ బ్యాటర్లు పవర్ ప్లేలో బౌండరీల మోత మోగించారు. పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ కూడా కోల్పోకుండా 79 పరుగులు జోడించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ తుఫాన్ బ్యాటింగ్ తో కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన హెన్రిచ్ క్లాసెన్ ఆ తర్వాత స్లోగా ఆడినప్పటికీ మళ్లీ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 37 బంతుల్లోనే సెంచరీ చేసిన క్లాసెన్ ఓవరాల్ గా 39 బంతులు ఆడి 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 105 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒకానొక దశలో 300 రీచ్ అవుతారని అందరూ అనుకున్నా ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ స్లో అయింది. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 278 పరుగులు చేసింది. ఐపీఎల్ లో ఇది 4వ హైయెస్ట్ స్కోర్. ఈ 4 హైయెస్ట్ స్కోర్లు నమోదు చేసింది సన్ రైజర్సే. 279 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. కీలక బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో 168 పరుగులకే కుప్పకూలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జైదేవ్ ఉనద్కట్, హర్ష్ దుబే, ఇషాన్ మలింగా తలో 3 వికెట్లు తీసుకున్నారు. ఈ సీజన్ లో 14 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ 6 గెలిచి 5 ఓడగా ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఏ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి ఎగబాకింది.